కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది? కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది? నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి? ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు. నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పండి. ఇలా అది కాకుండా ఆయన మాట్లాడుతున్నారు, మేమేమన్నా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా? ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల, తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట. పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయినా ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం వల్ల ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్కగొడతాం చెల్లు కొడతామంటే ఎవడు చూసుకుంటేందుకు ఊకోనికి తయారు లేడు. ఎందుకంటే ఆయన ఇవాళ ఒక విషయం ఆలోచన చేయాలి. అన్ని అబద్ధాలే నేను ఆయన మాట్లాడినాయి. కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట. అనుమతులు లేకుండా మీరు కట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. 1 కాదు 2 కాదు 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్సు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు, ఇరిగేషన్ ప్లానింగు, ఇంటర్ స్టేట్ మ్యాటర్సు, హైడ్రాలజీ 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి. వీ హ్యావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది. అది కాకుండా నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా? కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు, తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. లోకేష్ గారు, మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి. కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా, ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే నేను వివరాలు ఇస్తా, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కాళేశ్వరం